అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే అన్ని వర్గాల నుండి కూడా ఈ స్థాయిలో విమర్శలు, వ్యతిరేకత ఎదుర్కొంటున్నటువంటి ప్రభుత్వం ఇంతకుముందు ఎన్నడూ ఉండకపోయి ఉండొచ్చు. కనీసం 2, 2.5, 3 ఏళ్ళు గడిచిన తర్వాతైనా ప్రభుత్వాల మీద వ్యతిరేకత కనిపించేదేమో. కానీ చంద్రబాబు నాయుడు గారి సర్కార్ అధికారంలోకి వచ్చిన విత్ ఎ వెరీ షార్ట్ పీరియడ్లోనే అసలు అట్ పీక్స్ వ్యతిరేకత ఎదుర్కొంటూ ఉన్నది. అయితే ప్రజల నుంచో, వ్యాపార వర్గాల నుంచో, ఉద్యోగ వర్గాల నుంచో, వీళ్ళ నుంచి అని కాదు, చివరికి అధికార కూటమిలో ఏ పార్టీలు అయితే భాగస్వాములుగా ఉన్నారో ఆ పార్టీ నాయకులు, ఆ పార్టీ కార్యకర్తల నుంచి కూడా పతాక స్థాయిలో వ్యతిరేకత కనిపిస్తుంది. వాళ్ళలో కూడా అసంతృప్తి ఉంది. అండ్ ప్రస్తుతం టీడీపీకి చూసుకున్నా కూడా చాలామంది సీనియర్ నేతలు కూడా అసంతృప్తిగానే ఉన్నారు. మంత్రి పదవి వస్తుంది అని ఆశించిన వాళ్ళు చివరికి ఎవరికో జూనియర్లకు మంత్రులుగా ఇచ్చి, ఎందుకు జూనియర్లకు మంత్రులుగా ఇచ్చారు అంటే అట్లయితేనే నారా లోకేష్ గారిని ఎలివేట్ చేయొచ్చు అని, సీనియర్లకు ఇస్తే నారా లోకేష్ గారిని ఎలివేట్ చేయలేము అన్నది ఓపెన్ సీక్రెట్ అని ఆ పార్టీ నాయకులు డైరెక్ట్ టీవీ డిబేట్లలో, ఇంటర్వ్యూలో చెబుతూ వస్తూ ఉన్నారు. నారా లోకేష్ గారిని ప్రమోట్ చేయాలని జూనియర్లకు మంత్రి పదవులు ఇచ్చి వాళ్ళు ఎఫిషియెంట్గా వర్క్ చేయక, అట్లా పరిపాలనాపరమైన అంశాల్లో కూడా వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుంది అని టీడీపీ సీనియర్ నేతల మాట కూడా. అండ్ మంత్రి పదవి ఖచ్చితంగా వస్తుంది అని ఆశించి భంగపడిన వాళ్ళు కూడా ఉన్నారు. అందులో చాలామంది ప్రస్తుత స్పీకర్గా ఉన్న అయ్యన్న పాత్రుడి గారిని తీసుకున్నా, డెప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణంరాజు గారిని తీసుకున్నా కూడా, ఇప్పుడు రఘురామకృష్ణంరాజు గారు ఇంతకుముందు ప్రభుత్వం మీద సరే ఆయనకు నచ్చిన స్టైల్లో తీవ్రంగా వ్యతిరేక వాయిస్ వినిపించారు. ఢిల్లీలో కూర్చొని రకరకాలుగా కేసులు వేసి, రకరకాలుగా పిటిషన్లు వేసి, వివిధ సంస్థలకు ఫిర్యాదు చేసి సరే నిత్యం అదే పని చేసుకుంటూ వచ్చారు. సరే ఇప్పుడు కూటమే పోటీ చేసినప్పుడు ఆయనకు ఎమ్మెల్యే టికెట్ రాగానే, వీళ్ళు అధికారంలోకి రాగానే మంత్రి పదవి వస్తుంది అని చెప్పి ఆశించారు. మంత్రి పదవి కాదు స్పీకర్ వస్తుంది అన్నారు, ఇవేవి కాదు టీటీడీ చైర్మన్ అన్నారు, రకరకాలుగా చెప్పారు. కానీ సీన్ కట్ చేస్తే రఘురామకృష్ణంరాజు గారికి ఏమీ ఇవ్వలేదు, ఏదో ఒక డిప్యూటీ స్పీకర్ ఇచ్చి అట్లా కూర్చోబెట్టారు. అయితే ఇప్పుడు త్వరలో ఆంధ్రప్రదేశ్లో కూడా మంత్రివర్గ విస్తరణ జరగబోతుంది అనే వార్తలు వస్తూ ఉన్నాయి. ఆ మంత్రివర్గ విస్తరణలో అదిగో కొందరికి అవకాశం ఇస్తారు, స్పీకర్గా ఉన్న వ్యక్తికి, డిప్యూటీ స్పీకర్గా ఉన్న వ్యక్తికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి వార్తలు అయితే పెద్ద ఇతర చక్కర్లు కొడుతూ ఉన్నాయి. మరి రఘురామకృష్ణంరాజు గారికి అమాత్య యోగం దక్కుతుందా అన్నది డెఫినెట్లీ ఒక క్వశ్చన్. ఆ క్వశ్చన్కి ఆన్సర్ అయితే రాబోయే రోజుల్లో తేలాలి. ఇప్పటికే ఈవెన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో కూడా రాజు గారు అంటూ ఉన్నారు, క్షత్రియులకు క్యాబినెట్లోనూ చోటు లేదు, టీటీడీ బోర్డులోనూ చోటు లేదు. కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడైనా కనుక క్షత్రియులకు చోటు ఉంటూ ఉండే, జగన్ ఉన్నప్పుడైనా చోటు ఉంటూ ఉండే. ఇప్పుడు ఎక్కడా చోటు లేదు. మొన్న నేను చెప్పాను క్షత్రియులకి, అరే మీరు అలా సైలెంట్ ఉంటే కుదరదు, మీరు మీకు కావాల్సిన హక్కుల కోసం మీరు కూడా నినదించాల్సిందే. ఒకవేళ నేను కనుక నేనేమైనా స్టార్ట్ చేశాను అనుకోండి, అదిగో వీడు మళ్ళీ మొదలెట్టారని చెప్పి నన్ను అంటారు. సో మరి మీరు కథలు పట్టుకొని మీకు క్షత్రియులం అని చెప్పి ఏదో ఇట్లా స్టిక్కర్లు వేసుకొని మీకు క్షత్రియులం అంటే కుదరదు కదా, పాలనలో కూడా భాగస్వామ్యం కావాలి కదా, మీరు ఆ మేరకు గుంతెత్తాలి కదా అని నేను క్షత్రియులు చెప్పాను అన్నారు రాజుగారు. సో ఇవన్నీ పరిశీలిస్తే మనం నెక్స్ట్ మంత్రివర్గ విస్తరణలో కనుక రఘురామకృష్ణంరాజు గారికి మంత్రిగా అవకాశం దక్కకపోతే తన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తపరిచే అవకాశం ఉంటుందా? తానేమైనా రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకొని ఆ పని ఏమైనా చేస్తారా? కూటమి ఎమ్మెల్యేలో చాలామంది వ్యతిరేకత ఉన్నా ఇప్పటికిప్పుడు ఎవరూ ముందు పడి దాన్ని బయట పెట్టడం లేదు, ఎందుకంటే చాలా రోజులు అధికారం ఉంది కాబట్టి. సో రాబోయే రోజుల్లోనైనా ఎవరో ఒకరు ఫస్ట్ అసంతృప్తి కనుక బయట వెళ్ళగక్కితే ఆ లైన్లో వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రభుత్వం మీద వాళ్ళ అసంతృప్తి వెళ్ళగక్కే ఛాన్స్ ఉంది అని ఒక అంచనా అయితే ఉంది. కానీ ఇప్పుడు ఆ పిల్లి మెడలో గంటెవరు కడతారు? అసంతృప్తిని ఫస్ట్ బహిరంగంగా వెళ్ళగక్కి ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత బహిరంగంగా ఎవరు వ్యతిరేకత ప్రదర్శిస్తారు అంటే పిల్లి మెడలో ఎవరు గంట కొడతారు అనేది ఇంపార్టెంట్. మరి ఆ పిల్లి మెడలో గంట మంత్రి పదవి రాకపోతే రఘురామకృష్ణంరాజు గారు కొడతారా, లేకపోతే మరొకరు కడతారా?
మొత్తం మీద అయితే త్వరలో ఒక అసంతృప్త వర్గం అయితే తయారు కాబోతుంది. త్వరలో అంటే నెలకు కావచ్చు, 6 నెలలు కావచ్చు. నెక్స్ట్ మంత్రివర్గ విస్తరణ జరిగిన తర్వాత అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఎన్నికలు సమీపించే కొద్దీ ఆ ఏమంటారు అసంతృప్త వర్గం ఏదైతే ఉంటుందో ఆ వర్గం చాలా బలంగా ఉండబోతుంది. ఆ వర్గం చాలా మంది ఆ వర్గంలో చేరబోతున్నారు అని టీడీపీలోనే ఒక అంచనా అయితే ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.